విజయ్ దేవరకొండకి హిట్ లేక చాలా కాలమవుతోంది. ప్రయోగాలు చేస్తున్నాడుగాని ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన చేసిన సినిమానే కింగ్డమ్. సితార బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. ఈ రోజున థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అయిందనేది చూద్దాం. కథ: సూరి, విజయ్ దేవరకొండ, శివ, సత్యదేవ్ ఇద్దరూ అన్నదమ్ములు. సూరి పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంటాడు. మేనమామ యాదగిరి సంరక్షణలోనే అతను పెద్దవాడవుతాడు. సూరి తల్లి తన పెద్ద కొడుకైన శివ గురించి బాధపడుతూ ఉంటుంది. శివ చిన్నప్పుడే తన తండ్రిని హత్య చేసి ఆ ఊరొదిలి పారిపోతాడు. అతను ఎక్కడికి వెళ్లాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి సూరి ప్రయత్నిస్తూ ఉంటాడు. అన్నను ఇంటికి తీసుకురావడమే అతని ముందున్న ఏకైక లక్ష్యం. సూరికి ఆవేశం ఎక్కువ, భయం తక్కువ. తాను అనుకున్న పనిని పూర్తి చేయడం అతనికి మొదటి నుంచి ఉన్న అలవాటు. అదే అతనికి ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేసే అవకాశాన్ని తెచ్చిపెడుతుంది. అండర్ కవర్ ఆపరేషన్ చేయడం వలన తన అన్నయ్యను కలుసుకోవచ్చనే ఉద్దేశంతో అతను అందుకు అంగీకరిస్తాడు. ఆ పనిపై అతను శ్రీలంక ప్రయాణమవుతాడు. తన అన్నయ్య జాఫ్నాలోని జైల్లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి ఒక ఖైదీగా వెళతాడు. జాఫ్నాలోని జైల్లో సూరి తన అన్నయ్యను మొదటిసారిగా చూస్తాడు. శివ ఎలాంటి వాతావరణంలో పెరిగాడో, ప్రస్తుతం అతను ఎలాంటి పరిస్థితులలో ఉన్నాడనేది అతనికి